జీవితంలో కొన్ని క్షణాలు హృదయాన్ని తాకే జ్ఞాపకాలు అవుతాయి. అభిమాన నటుడు మధ్య ఏర్పడే బంధం అలాంటిదే. ఆదోనికి చెందిన రాజేశ్వరి తన ఆరాధ్యుడిని కలవాలన్న తపనతో 400 కిలోమీటర్ల సైకిల్పై ప్రయాణించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరికి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఆయనను కలవాలన్నది ఆమె కల. ఆగస్టు 28, 2025న సైకిల్ యాత్ర చేసుకుంటూ హైదరాబాద్కు చేరుకున్న రాజేశ్వరి చిరంజీవి ఇంట్లో స్వయంగా తన ఆరాధ్యుడిని కలుసుకుంది. ఆ క్షణం గురించి మాట్లాడుతూ పరమశివుడే దర్శనమిచ్చినట్లుగా అనిపించిందని కంటతడి పెట్టింది. అన్న, సోదరిగా రాఖీ కడతానని రాజేశ్వరి కోరగా చిరంజీవి సహృదయంతో ఆ రాఖీని కట్టించుకున్నారు. అభిమాని మనసు దోచుకున్న ఆ క్షణం అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించింది. రాజేశ్వరి పిల్లల చదువు గురించి తెలుసుకున్న చిరంజీవి ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు నేనే చదివిస్తానని, వాళ్ళ భవిష్యత్తు నా బాధ్యత అంటూ రాజేశ్వరికి మాట ఇచ్చారు. అభిమాని తన కుటుంబ సభ్యురాలుగా చూసుకున్న మెగాస్టార్ వ్యక్తిత్వం మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఆదోని నుంచి సైకిల్పై ప్రారంభమైన ఒక ప్రయాణం హైదరాబాదులో హృదయాన్ని కదిలించిన అనుబంధంగా ముగిసింది. అభిమాని, ఆరాధ్య నటుడు మధ్య చోటు చేసుకున్న ఈ బంధం అభిమానం అంటే ఇంతే, చిరంజీవి అంటే ఇంతే అని మళ్ళీ నిరూపించింది. రాజేశ్వరిది పేద కుటుంబం. తన 2 పిల్లలను చదివించుకుంటూ కష్టపడి పనిచేసి బ్రతుకుతుంది. చిరంజీవి అంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలు చూడడం, ఆరాధ్యుడిగా భావించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని ఎలాగైనా కలవాలన్న ఒక లక్ష్యంతో సైకిల్ పైన యాత్ర చేసుకుంటూ అక్కడికి వెళ్ళింది. మధ్యలో ఎన్నో అడ్డంకులు. వర్షం వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం జంకకుండా ఒక స్త్రీ సైకిల్ యాత్ర పూర్తి చేసిందంటే అది చిన్న విషయం కాదు. ఇంత రిస్క్తో ఎందుకు యాత్ర చేయాల్సి వచ్చిందని రాజేశ్వరిని అడగగా, తన ఆరాధ్యుడు అంటే నాకు ఎంతో అభిమానమని, చిరంజీవి సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి ఆయన పైన ఎంతో అభిమానాన్ని పెంచుకున్నానని, ఈ క్రమంలో ఆయనను కలవాలన్న ఆశ నన్ను అక్కడి వరకు నడిపించిందని రాజేశ్వరి సమాధానం చెప్పారు. సొంత చెల్లిలా నన్ను హక్కున చేర్చుకొని రాఖీ కట్టించుకొని ఆశీర్వాదం ఇచ్చారని, ఇంత అభిమానం ఉన్న హీరోను నేను ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ అన్న అంటే కూడా నాకు ఎంతో అభిమానమని, ఆయనను కూడా గతంలో కలిశానని, చిరంజీవి కుటుంబం అంటే నాకు ఎనలేని అభిమానమని రాజేశ్వరి తెలిపారు.